Hi, this is Dr. JMR Chemistry. Today I am explaining about Charles Law. మరి చార్ల్స్ లా అంటే ఏంటి, అది ఎక్కడ యూజ్ అవుతుంది, దానిపైన కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు చేద్దాం. సో హియర్ V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. మనకు 3 ఫ్యాక్టర్స్లో ప్రెజర్, వాల్యూమ్ అండ్ టెంపరేచర్లో హియర్ ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్. ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ volume of a given mass of dry gas is directly proportional to absolute temperature, that is in kelvins. అంటే ఈ కాన్స్టెంట్ ప్రెజర్ ఉన్నప్పుడు the volume of a given mass of a gas, dry gas, that is directly proportional to temperature. మనకి ఇక్కడ చూసినట్టయితే V అంటే యూ హ్యావ్ టు రిమూవ్ దిస్ ప్రపోర్షనల్ కాబట్టి we want one constant. What is K here? K is nothing but a constant. Then here ఈ T ని ఇక్కడ తీసుకొచ్చినట్టయితే V1 by T1 అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. If you will multiply V1, V2 by T2 also, you will get one constant value. So generally these two constants are equal, so that is why V1 by T1 is equals to V2 by T2 అని మనం చెప్పడం జరుగుతుంది. సో హియర్ మనం చూసినట్టయితే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్ ఒకవేళ పెరిగినట్టయితే ఆటోమేటిక్గా వాల్యూమ్ కూడా పెరుగుతుంది. కానీ ఎంత పెరుగుతుంది, హౌ మచ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అంటే మనము ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వాల్యూమ్ను V0 అనుకుందాం, టెంపరేచర్ దగ్గర T0 అనుకొని వాట్ ఎట్ V0 వాల్యూమ్, టెంపరేచర్ ఇంక్రీజెస్, ఆటోమేటికల్లీ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. మరి ఎంత ఇంక్రీజ్ అవుతుంది చూద్దాం. ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాల్యూమ్ కూడా V0నే ఉంటుంది. సో ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వాల్యూమ్ ఈజ్ ఆల్సో V0. ఓకే, సపోజ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి నువ్వు పెంచావే అనుకోండి టెంపరేచర్ని, ఇఫ్ విల్ ఇంక్రీజ్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్, మరి వాల్యూమ్ కూడా పెరుగుతుంది కదా. ఎంత పెరుగుతుంది వాల్యూము అంటే, సపోజ్ ఇఫ్ యూ డివైడ్ ఇంటూ 273 పార్ట్స్, ఈ 273 పార్ట్స్ని డివైడ్ చేస్తే ఆ 1/273 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి 1/273 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది వాల్యూమ్లో. మీకు అర్థమైందా? ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బేటా. ఇక్కడ 273 పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ 273 పార్ట్, ఒకవేళ దీన్ని 273 అంటే వాల్యూమ్ని 273 పార్ట్స్ చేస్తే ఆ 273 పార్ట్ అనేది ఒకవేళ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ చేస్తే 1/273 పార్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనము V0 డివైడెడ్ బై 273 అంటే V0 ప్లస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇంత ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్కి ఏమవుతుంది, V0 డివైడెడ్ బై 273 ఇంటూ వాట్ 1 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్పాలి. అలానే సపోజ్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి, అప్పుడు ఎలా ఇంక్రీజ్ అవుతుంది, V0 ప్లస్ V0 డివైడెడ్ బై 273 ఇంటూ 10 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇక్కడ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకి ఏమవుతుంది, 10 డిగ్రీ సెంటిగ్రేడ్లో V0 బై 273తో ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. అలానే సపోజ్ డిక్రీజ్ అనుకోండి, -273 డిగ్రీ సెంటిగ్రేడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, V0 మైనస్ V0 డివైడెడ్ బై 273 ఇంటూ 12 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే అంత డిక్రీజ్ అవుతుంది అని అర్థం. అలానే అబ్సల్యూట్ టెంపరేచర్, అబ్సల్యూట్ 0, సపోజ్ -273 అనుకోండి, -273 అయితే ఏమవుతుంది, ఇక్కడ -273
V0 minus V0 by 273 cancel. So at V0 degree centigrade, so finally what you will get, minus 273 degree centigrade is equals to 0. That we can call it as absolute zero. So similarly, sometimes we'll write like this also. ఇక్కడ టెంపరేచర్ టీని తీసుకున్నట్టయితే ఈజ్ ఈక్వల్స్ టు V0. ఇక్కడ V0 ఉన్నది కాబట్టి కామన్గా తీసాం. దెన్ 1 ప్లస్ టీ డివైడెడ్ బై 273 ఇలా కూడా మనం రాయడం జరిగింది. ఓకే, మళ్ళీ ఒకసారి చూసినట్టయితే ఎట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ V0 అని, 1 డిగ్రీ సెంటిగ్రేడ్కు 1/273 పార్ట్ ఇంక్రీజ్ కాబట్టి V0 డివైడెడ్ బై 273 1 డిగ్రీ సెంటిగ్రేడ్ కని, 10 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 10 ఇంటూ V0 డివైడెడ్ బై 273 ఏది V0కి. సపోజ్ మైనస్ 12 డిగ్రీ సెంటిగ్రేడ్ డిక్రీజ్ అవుతుంది మైనస్ కాబట్టి, మైనస్ V0 బై 273 ఇంటూ 12 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఒక సెంటిగ్రేడ్కి ఈ విధంగా ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఒక ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనం ఏం చెప్తాము, 1/273 పార్ట్ ఆఫ్ వాల్యూమ్ అని చెప్పాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫైనలీ వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ చార్ల్స్ లా అంటే, then here at constant pressure the volume of a given mass of a dry gas is directly proportional to absolute temperature అని మనం చెప్పొచ్చు. అలానే కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. సో బేస్డ్ ఆన్ చార్ల్స్ లాలో ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం ఎలా చేయాలనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసినట్టయితే మనము 120 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ టేకెన్ ఎట్ 27.3 కెల్విన్స్. ఇక్కడ ఏమంటున్నాడు, 27.3 కెల్విన్స్. ద టెంపరేచర్ ఈజ్ దెన్ రైజ్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ రేజ్ చేసినట్టయితే వాట్ ఈజ్ ద న్యూ వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్. దీన్ని ఎలా చేయాలో చూస్తున్నాం. సో ఇక్కడ మనకు వాల్యూమ్ ఏమిచ్చాడు, వాల్యూమ్ మనకు 120 డిగ్రీ సెంటీమీటర్ క్యూబ్ అని ఇచ్చాడు. సో దాన్ని V1 అనుకున్నట్టయితే దెన్ ఇక్కడ మనకు V2. సో వాల్యూమ్ ఇక్కడ ఏం చేశాడు, క్యాలిక్యులేట్ ద న్యూ వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఏంటి, మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ టేకెన్ అంటే ఇంత వాల్యూమ్ తీసుకోమన్నాడు, న్యూ వాల్యూమ్ ను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, దెన్ T1 ఈ వాల్యూమ్ దగ్గర ఎంత టెంపరేచర్ ఉంది, దెన్ 273.0 కెల్విన్స్ ఉంది. దెన్ T2 ఇట్ ఈస్ రైజ్డ్ టు 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే చూడండి ఇక్కడ ఈ T1 ఈ వాల్యూమ్ దగ్గర టెంపరేచర్ ఏమో 27.3 కెల్విన్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడ T2 మాత్రము డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. దాన్ని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ వాట్ కెల్విన్స్ ప్లస్ 273 కెల్విన్స్ చూడాలి. నేను అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 273 కెల్విన్లోకి జనరల్గా 273.15 అని రాస్తారు. అలా రాసిన అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ సేమ్ వాల్యూ 273.15 అని రాస్తారు. సో ఎనీవే మనం ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈస్ దట్, V1 by T1 is equals to V2 by T2. మనం అలా చూసినట్టయితే ఇక్కడ V2 మనకు V2 కావాలి కాబట్టి V2 is equals to V1 by T1 into then T2. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, V1 వాల్యూ 120 డివైడెడ్ బై T1 ఎంత 27.3 ఇంటూ T2 ఎంత 273. ఇది చేస్తే ఫైనల్లీ యూ విల్ గెట్ వాట్ 1200 సెంటీమీటర్ క్యూబ్. 1200 సెంటీమీటర్ క్యూబ్ రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటి, V1 తీసుకున్నాం, ఇక్కడ T1 తీసుకున్నాం, దెన్ ఇక్కడ V2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి, T2 అనేది మనకి ఇక్కడ కన్వర్టెడ్ ఇంటూ, యూ హ్యావ్ టు ఆల్వేస్ కన్వర్టెడ్ ఇంటూ కెల్విన్స్. చూసినట్టయితే V2 by T1, V1 by T1 is equals to V2 by T2. సో బై యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ ఈజీలీ క్యాలిక్యులేట్ వాట్ V2 వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని. సో ఆన్సర్ ఎంత వస్తుంది ఇక్కడ, వాల్యూమ్ సో 1200 డిగ్రీస్ వాట్ సెంటీమీటర్ క్యూబ్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే, సెకండ్ ప్రాబ్లం చూసినట్టయితే, ఎట్ వాట్ సెంటిగ్రేడ్ temperature will be the
వాట్ యు కాల్, ఇక్కడ ఏమంటున్నాడు, టెంపరేచర్ విల్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ 0 degree centigrade triple it self if the pressure remains constant. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మనం ఒకవేళ V1 తీసుకున్నట్టయితే ఒక వాల్యూమ్ ఉంది VML. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు తెలీదు, ఇక్కడ టెంపరేచర్ ఇచ్చినాడు. టెంపరేచర్ ఎంత ఇచ్చినాడు, టెంపరేచర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 degree centigrade ఇచ్చినాడు. సో ట్రిపుల్ ఏమైతుంది, ట్రిపుల్ ఇట్స్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ ఎట్ 0 degree centigrade ట్రిపుల్ ఇట్ సెల్ఫ్ అంటే మూడు వంతులు పెరుగుతుందంట. అంటే ఒకవేళ VML అనుకున్నట్టయితే ఇది 3V అవుతుంది. ఎందుకు 3V అవుతుంది, ఒకవేళ ఒరిజినల్ వాల్యూమ్ మనము VML అనుకున్నట్టయితే, సో VML అనుకున్నట్టయితే వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఎట్ 0 degree centigrade దగ్గర అది ఏమవుతుంది, ట్రిపుల్ అవుతుంది. సో ట్రిపుల్ అవడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, 3V అని రాశా. T2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాను. సో వాల్యూమ్ ట్రిపుల్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సింప్లీ ఈజ్ ఆస్కింగ్. ఇక్కడ ఏమంటున్నాడు, వాట్ centigrade temperature will volume of a gas at 0 degree centigrade is triple. So if the temperature remains constant, pressure remains constant ఉన్నప్పుడు, P అనేది కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మనకి ఏంటి, ఇక్కడ V1 is equals to VML అని, V2 is equals to 3 times కాబట్టి మనం ఏం చేసాము, 3V అని రాసాము. T1 అనేది 0 degree centigrade రాసాము. T2 అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు V1 by T1 ఈజ్ ఈక్వల్స్ టు V2 by T2 అనుకున్నట్టయితే, సో ఇక్కడ V1 వాల్యూ ఎంత ఇచ్చాడు, VML డివైడెడ్ బై T1 ఎంత, 0 degree centigrade. అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ కెల్విన్స్, ని ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ 273కి కన్వర్ట్ చేస్తున్నాం, అంటే యు ఆర్ కన్వర్టింగ్ ఇంటూ 273. దట్ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ V2 ఎంత, 3V డివైడెడ్ బై వాట్, T2 ఎంత, యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్. దెన్ T2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 3V డివైడెడ్ బై V ఇంటూ 273. దెన్ VV క్యాన్సిల్ అవుతుంది. దెన్ 273 ఇంటూ 3 చేసినట్టయితే మనకు 819K వస్తుంది. బట్ 819K అంటే రాంగ్. ఎందుకోసం అంటే 819 minus 273 is equals to, then you will get 546 degree centigrade. ఎందుకోసం అంటే ఇక్కడ క్వశ్చన్ లో మనం ఏమడిగాడు, డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు. కాబట్టి నేను ఏం చేశాను, డిగ్రీ సెంటిగ్రేడ్ చేశాను. సో బై ఎలిమినేటింగ్, బై రిమూవింగ్ minus 273 తీసేసినట్టయితే దెన్ ఫైనల్లీ యూ విల్ గెట్ 546. సో ఇక్కడ చూసినట్టయితే స్టార్టింగ్ వాల్యూమ్ VML, దాని తర్వాత ట్రిపుల్ అంటే 3V వేసుకున్నాను. ఇది 0 degree centigrade అయితే కన్వర్ట్ చేశాను కెల్విన్ లోకి. T2 అనేది ఏ టెంపరేచర్ దగ్గర అన్నాడు, అప్పుడు నేను T2ని ఫైండ్ అవుట్ చేశాను, 819 కెల్విన్స్ వచ్చింది. సో కానీ ఇతను డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాడు కాబట్టి ఐ కన్వర్ట్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ అనే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇంకో ప్రాబ్లం చూసినట్టయితే, certain amount of a gas occupies a volume of 400 ml at 17 degree centigrade. సో ఇక్కడ 17 degree centigrade దగ్గర మనం వేసుకుందాం. ఫస్ట్ ఇక్కడ V1 వాల్యూమ్ చూసినట్టయితే ఎంత పెట్టా, ఇక్కడ 400 ml అని. దాని తర్వాత టెంపరేచర్ ఎంత ఇచ్చాడు, 17 degree centigrade. దీన్ని ఏం చేస్తున్నాను, ఇమీడియట్లీ ఐ వుడ్ లైక్ టు కన్వర్ట్ ఇంటూ వాట్, కెల్విన్స్. కొన్నిసార్లు మనకి ఏం చేస్తారు, 273.15. సో 73.15 పెట్టినా పెట్టకున్నా అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ సేమ్ వాల్యూ కాబట్టి, సో జనరల్ గా స్పెసిఫిక్ గా ఇది యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఓకే, ఇక్కడ బై అడిషన్ యూ విల్ గెట్ 290.15 కెల్విన్స్. ఓకే, దానిలో కన్వర్ట్ చేసావు. దెన్ టు వాట్ టెంపరేచర్ షుడ్ ఇట్ బి హీటెడ్,
సో ఏ టెంపరేచర్ దగ్గర టు ఇట్ హీటెడ్ సో దట్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డబుల్డ్. ఎప్పుడు వాల్యూమ్ డబుల్ అవుతుంది? దెన్ ఇక్కడ V2 అనేది ఏంటిది? డబుల్. అంటే ఇక్కడ 2V అంటే ఏంది? 2 into 400 అంటే ఇక్కడ 800 ml. ఇండైరెక్ట్లీ వాట్ హ్యాపెండ్? డబుల్డ్ అన్నాడు. డబుల్డ్ అంటే ఏం చేశాను? 2V అంటే ఇక్కడ 400 ml ఉంది కదా, ఎప్పుడు 800 ml. 2 into డబుల్ అంటే 2 times 800 ml. ఎప్పుడు అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ 800 ml. ఎప్పుడు? ఏ టెంపరేచర్ దగ్గర అది డబుల్ అవుతుంది అన్నాడు. అప్పుడు నేను ఏం చేస్తాను? సో ఫార్ములా యూజ్ చేస్తాను. ఏంటా ఫార్ములా? V1/T1 is equals to V2/T2. నాకు ఇక్కడ ఏం రావాలి? T2 కావాలి. సో మనం ఏం చేస్తాము? T2 కావాలి అంటే T2 is equals to V1/T1 ఇంటూ ఇక్కడ ఏమవుతుంది? ఈ T2 ఇక్కడ పెట్టినట్టయితే సో V1 ఇక్కడ T2ను కావాలి కాబట్టి T2 is equals to V2 ఇంటూ T1/V1. అంటే ఇక్కడ ఏమొస్తుంది? V2 ఎంత ఉంది? V2 అనేది మనకి ఇక్కడ 800 ఇంటూ T1 ఎంత ఇచ్చాను? T1 290.15 డివైడెడ్ బై V1 ఎంత వచ్చింది? ఇక్కడ 400 ఇచ్చాడు అతను. సో ఫ్రమ్ దిస్ క్యాలిక్యులేషన్ యూ విల్ గెట్ 580.3 కెల్విన్స్ రావడం జరుగుతుంది. ఇదేంటి? T2. అంటే ఒకవేళ మనం ఈ వాల్యూమ్ని డబుల్ చేసినట్టయితే ఆ టెంపరేచర్ ఎంత అవసరమవుతుంది? 580.3 క్యాలరీస్ యూజ్ అవుతుంది. ఇది మనం ఏ చేసాం. ఇక్కడ బి ప్రాబ్లం కూడా ఇచ్చాడు. ఏంటి బి ప్రాబ్లం? రెడ్యూస్ టు హాఫ్. ఒకవేళ సగానికి వాల్యూమ్ని తగ్గించినట్టయితే టెంపరేచర్ ఎంత అన్నాడు. సో మనం చూద్దాం ఇక్కడ సగంకి ఏ విధంగా తగ్గిస్తామో ఎలా చేస్తామో అనేది మనం చూడడం జరుగుతుంది. సో ఇక్కడ టెంపరేచర్ రెడ్యూస్ టు హాఫ్. హాఫ్ అంటే ఏం చేయాలి? 1/2 చేయాలి. రెడ్యూస్ టు హాఫ్ ఎలా చేస్తానో చూడండి. వాల్యూమ్ V2 is equals to 1/2 V1. అంటే ఇక్కడ ఏమైంది? హాఫ్ కి తగ్గించావు. ఏది కావాలంటే హాఫ్ కి. నీకు T2 ఎంత అవుతుంది? ఇక్కడ V1 అనేది కాన్స్టెంట్. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, V1 is equals to what? 580 or you take 580.3. What is this? Kelvins. టెంపరేచర్ ఎంత? 290.15. అంటే ఏం చేసావు? హాఫ్ అంటే ఎంత వాల్యూ వస్తుంది నీకు? V1 ఎంత? 400. దాన్ని హాఫ్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ విల్ రెడ్యూస్ ద హాఫ్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ డిక్రీస్డ్. ఎంత డిక్రీజ్ అవుతుంది? 400 డివైడెడ్ బై 2 ఏమొస్తుంది? 200. దెన్ V2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది ఇక్కడ? 200. Then V1 is equals to what? 580.3. Then here T1 is equals to 290.15. Then T2 is equals to what? You are going to find out. So ఈ వాల్యూని యూజ్ చేసి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. మనకి V2 ఎంత? సేమ్ లైక్ దట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా. వాట్ ఈస్ దట్? V1/T1 is equals to V2/T2. మనకి T2 కావాలి. అప్పుడు ఏమవుతుంది? T1 into V2 డివైడెడ్ బై V1. ఇక్కడ T1 ఎంత ఉంది? 290.15 ఇంటూ
V2 ఎంత 200. ఎందుకోసం అంటే హాఫ్ చేసాం కదా, దిస్ మచ్ ఎంఎల్ హాఫ్ చేసాం. సో 290.15 ఇంటూ వాట్ 200 డివైడెడ్ బై V1, దట్ ఈస్ 580.3. దెన్ ఫైనల్లీ యూ విల్ గెట్ అ డాష్ ఎంత కెల్విన్స్ లో రావడం జరుగుతుందో ఇక్కడ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒకవేళ మనకు డబుల్ చేయమన్నా, రెడ్యూస్ హాఫ్ చేయమన్నా, సో న్యాచురల్లీ యూ విల్ గెట్ వాట్ ఆన్సర్. ఇక్కడ చూడాలి ఫైనల్లో ఇక్కడ సెంటిగ్రేడ్ లోనా లేదంటే కెల్విన్ లోనా దేంట్లో అడిగాడు అన్న విషయం మీరు చూసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ యూ కాల్డ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ చార్ల్స్ లా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈ ఫైనల్ ప్రాబ్లం చూసాము. ఇక్కడ డబుల్ చేసినట్టయితే నేను 2తో మల్టిప్లై చేశాను. ఇక్కడ హాఫ్ చేశానంటే దాన్ని రెడ్యూస్ చేశాను 1/2. సో మనకు తెలియదు కాబట్టి వాల్యూమ్ ఇచ్చాడు, దీన్ని తగ్గించేసాను 1/2. ఇది డబుల్ చేశాను 2తో మల్టిప్లై చేశాను. సో ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ డాక్టర్ JMR Chemistry.